జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఫారిన్ ఎక్స్చేంజ్ 2011లో 294 బిలియన్ ఉండే. ఏది వాజ్పేయి గవర్నమెంట్ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ తీసుకున్నప్పుడు 2011 ఉండే. 2011లో జూలై 294 బిలియన్ ఉండే డాలర్స్. అది తగ్గి 2 సంవత్సరాల లోపలే 256 బిలియన్ అయింది. ఎప్పుడు తగ్గదు. ఫారిన్ ఎక్స్చేంజ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు 600-700 బిలియన్ ఉంది మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. అదే సెప్టెంబర్లో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ మన దగ్గర ఉన్నది 6 నెలలకి ఆయిల్ ఇది అట్లాంటి ఇంపోర్ట్ చేయడానికి డబ్బులు ఉన్నాయి అంతే. 6 నెలలకి. పాకిస్తాన్, శ్రీలంక ఏ పరిస్థితుల్లో అదే పరిస్థితులు ఉండే అప్పుడు 2013 ఎకానమిస్ట్ నడిపించిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇది నడిపించారు. కానీ ఆయన కంట్రోల్ లేకుండే పాపం. ఆయన తప్పు కాదు, ఆయనకు అసలు గవర్నమెంట్ స్వేచ్ఛ లేదు, ఆయన కంట్రోల్ లేదు. ఎందుకంటే రిమోట్ కంట్రోల్ ఎక్కడో ఉండే. ఆ రిమోట్ కంట్రోల్ వాళ్ళు ప్రెస్ చేస్తూ ఈయనకి ఏం చేయలేదు. పులోక్ చాటర్జీ ఫైల్ పిఎంఓని తీసుకెళ్లి సోనియా గాంధీకి ఇస్తున్నారు. సోనియా గాంధీ డిసైడ్ చేస్తుంది ఏ ఫైల్ మీద మన్మోహన్ సింగ్ సైన్ చేయాలని చెప్పి. సంజయ్ బరువా బుక్లో ఉంది కదా అది. హౌ డిడ్ షీ టేక్ ఫైల్స్ అవుట్ ఆఫ్ ద పిఎంఓ? షీ ఈజ్ నాట్ స్వోన్ టు సీక్రసీ. ఓత్ ఆఫ్ ఆఫీస్ తీసుకోలేదు ఆమె. వాళ్ళు ఎట్లా చేస్తుంది అంతా. ఇంకోటి, ఈ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ ఎన్ఆర్ఐస్ దగ్గర డబ్బులు తీసుకుంటాం మనం. వాళ్ళ డబ్బులు US డాలర్ 26.6 ఉండే అప్పుడు. అది 12 టైమ్స్. IMF దగ్గర మనం తీసుకున్న డబ్బులు $2.2 బిలియన్. IMF దగ్గర అప్పుడు మన డబ్బులు లేకుండా తీసుకున్నాం మనం. ఏది వాళ్ళ ఇది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో. అది కాకుండా FCNR బయట నుంచి ఎన్ఆర్ఐస్ దగ్గర తీసుకున్న డబ్బులు 26.6 అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 టైమ్స్. అసలు ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ ఏమన్నా అంటే చిదంబరం పెద్ద నేనే ఎక్స్పర్టు. ఒకసారి నవ్వాడు కదా, డిజిటల్ పేమెంట్స్ ఎవరు చేస్తారు, ఇంటర్నెట్ ఉందా, ఈ కూరగాయలు ఆమెకి ఏం తెలుసు ఇంటర్నెట్ గురించి అని చెప్పారు. ఈరోజు చూపించారు లెక్కలు. నేను మొన్న ఒక ట్విట్టర్లో ఒక ఫోటో కూడా చూశాను. నేను ఎవడో మన బెగ్గర్ ఢిల్లీలో అడుగుతూ డబ్బులు కోసం క్రాసింగ్ కంట్రీలో డబ్బులు అడుగుతున్నాడు. వాడి చేతిలో ఒక QR కోడ్ ఉంది. ఇంకోటి, మీరు డబ్బులు చేంజ్ లేదంటే QR కోడ్ కొట్టండి సార్ అంటాడు. ఆ పరిస్థితి ఇట్ ఈస్ అనదర్ డిబేట్. బట్ బికాస్ ఆఫ్ దట్ QR కోడ్, బికాస్ ఆఫ్ UPI పేమెంట్, ఆల్మోస్ట్ మన ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్లో పానీపూరి వాళ్ళు, ఈ చిన్న చిన్న కొట్టువాళ్ళు రోజుకి 50,000 1,00,000 రూపాయలు బిజినెస్ చేస్తున్నారు. అందరూ ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్లో వచ్చేసారు ఇప్పుడు. దట్ ఇస్ అనదర్ పార్ట్ ఆఫ్ ద గేమ్ మోదీ గారు చేసింది. కానీ ఇదంతా చూస్తే ఈ లయబిలిటీ, మళ్ళీ ఇంకోటి ఈ హై కాస్ట్ డెట్ ఏది నేను ఇప్పుడు మాట్లాడింది 26.6 బిలియన్, ఇది పక్కన పెట్టేశారు. మేము ఇప్పుడు కట్టాం, మా దగ్గర డబ్బులు లేవు, మోదీ గవర్నమెంట్ వచ్చి కట్టేసుకుంటారని చెప్పి ఫైనాన్షియల్ ఇయర్ 16కి పెట్టేశారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఓడిపోతారని. ఆలోచించండి, 2012లో తెలిసిపోయింది మేము ఓడిపోతామని చెప్పి రాసి ఇచ్చేస్తారు. 2014 మేము కట్టేస్తామని చెప్పొచ్చు కదా, కట్టలేదు. 2016కి పెట్టేశారు. ఇది వీళ్ళు ఆడిన గేమ్ అని ఐ థింక్ మన దేశంలో ఉన్న ప్రజలకి ఇది అర్థం కావాలి. ఏదో గ్రీక్ అండ్ లాటిన్ కాదు ఇది. ఎట్లా గేమ్ ఆడారంటే, ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ థింగ్స్ అంతా ఒక నార్మల్ లేమెన్కి అర్థం కాదు. కానీ వాళ్ళ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. నేను చెప్పినట్ల 100 రూపాయల పెట్రోల్ మీకు 50 రూపాయలు ఎట్లా ఇచ్చారంటే, ఆ 50 రూపాయలు అప్పు తీసుకొని వచ్చే గవర్నమెంట్ దగ్గర కట్టేసుకోమన్నారంట. ఇది సామాన్యుడికి అర్థం కావాలి. మన ఇల్లు అట్లా నడిపిస్తామండి. మనకు వచ్చే ఇంటికి వచ్చే ఆదాయం మీద మనం అప్పు తీసుకొని నడిపిస్తామా ఇల్లంతా? ఎక్కడ ఆగుతుంది అది? లాస్ట్ నాట్ పర్సనల్ స్కీమ్స్ చేసుకుని అది ఉరేసుకుంటాడు, సూసైడ్ చేసుకుంటాడు. ఇదే కదా జరిగేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.